నాన్నగారు ఉడికించినవి పెడుతుంటారు, తేనెలో వేసి పెడతారు. ఇవాళ తేనె లేదుగా అని వాడు మళ్ళీ వాటిని తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో బాగా పచనం చేసేశాడు. పచనం చేస్తే అవి బాగా కాలిపోతే అవే పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వెంకటేశ్వర తినన్నాడు. ఈ పిల్లవాడు నమ్మాడు ఉన్నాడక్కడ ఈశ్వరుడని, తినేశాడు చెట్టు రూపంలో ఈశ్వరుడు. తినేస్తే తండ్రి వచ్చాడు, వీడు మిగిలినవి తినేశాడు. స్వామికి పెడితే తినేచ్చుగా, తినేశాడు వాడు. తండ్రి వచ్చాడు, ఏవిరా చామదుంపలు అన్నాడు. నాన్నగారండి ఈ చెట్టులోనేగా స్వామి ఉన్నారన్నారు, మీరు రమ్మన్నాను, ఆకలేసేస్తోంది స్వామి, ఉండలేను నాన్నగారు వచ్చే వరకు, నేను తినాలంటే మీకు పెడితే కానీ తినద్దంటారు కదా నాన్నగారు, మీరు వస్తే నా స్వామి మీరు తినేద్దరు కానీ నేను తినేస్తాను, రండి స్వామి అని అడిగాను. వచ్చారు, పెట్టాను, తినేశారు. తేనె లేదు కాబట్టి తేనె లేని దానికి పచ్చివి పెడితే బాగుండదని మళ్ళీ అగ్నిహోత్రంలో పడేశాను, బాగా కాలిపోయాయి. అవి పెట్టాను, ఆయన తినేశారు, నేను తినేశాను. తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చెట్టుకు పెట్టావా, తిన్నాడా వెంకటేశ్వరుడు? ఆయన అమాయకత్వం ఆయింది. ఎంత పనిచేశావురా అని ఆ చేతిలో కత్తి ఒకటి పట్టుకుని వెళ్ళాడు ఆయన. ఆ కోపంలో ఒళ్ళు తెలియకుండా ఆ కత్తెత్తి పిల్లాన్ని కొట్టబోయాడు. చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడిని నమ్మినటువంటి పిల్లవాడి యొక్క నమ్మకాన్ని రుజువు చేస్తూ ఇలా ఎత్తిన చేతిని చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు చెయ్యని వెనక్కి తిరిగి చూశాడు. చతుర్భుజుడైనటువంటి స్వామి పట్టుకున్నారు అతని చేతిని. ఆయన చూసి కాళ్ళ మీద పడిపోలేదు, స్తోత్రాలు చేయలేదు. స్వామి మీకు పెట్టకుండా తినేశాడు, వాడిని కొడదాం అనుకున్నాను అన్నాడు. ఆయన అన్నాడు, వాడు నాకు పెట్టి తిన్నాడు.